బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఇంకా సినిమా వరకు వచ్చిందంటారా? నేను రావటం కూడా వచ్చినప్పుడు నేను బాగా ఒక కాన్ఫిడెన్స్ ఉంది యాక్టింగ్ మీద. నేను నీకు కావాలి, నీకు పనికొస్తాను, నీ కథలో పాత్ర అవుతాను అంటే ఎలాగైనా ఇస్తావు. నువ్వు ఏదో ప్రీసెట్ కండిషన్స్ పెట్టుకొని నాకు ఇవ్వట్లేదంటే అది నీ ప్రాబ్లం. నీ కథను నువ్వు అంత నమ్మలేదు. మీకు అర్థమవుతుందా? నా కథను నేను నమ్మి ఈ మనిషి ఎవరు? ఆ నటుడు, క్రాఫ్ట్స్మెన్, రైటరు, ఎవరైనా కావచ్చు. ఆ మనిషిని నేను పెట్టుకుంటే నా కథకి కరెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను వాడినే పెట్టుకుంటా. వాడు ఎవడైనా కావచ్చు. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ దిస్ ఎండ్స్. నేను నీకు కావాలి అనుకున్నావు అనుకో, అంటే దాని అర్థం నువ్వు ఖచ్చితంగా కావాలనుకుంటున్నావు. నేను లేకపోయినా నడిచిపోద్ది అనుకుంటే అసలు నీ పాత్రకి నువ్వు ఇచ్చుకునేటంత, నువ్వు ఆ పాత్రకి ఇచ్చుకునే కన్విక్షన్ తక్కువ అని దాని అర్థం. అలా అని చెప్పి నన్ను తీసేసి ఇంకొకరిని పెడితే ఇంకా బాగా పండుతుంది అంటే అది మరీ మంచిది. దట్స్ యువర్ కాల్, యూ షుడ్ డూ ఇట్. నన్ను కాకుండా ఇంకొక అతన్ని పెట్టుకుంటే ఈ పాత్ర పండుతుంది, ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటే అది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని. సో ఈ బేసిస్ మీద రిజెక్ట్ చేసేవాడు ఎవడైనా సరే వాడు దాన్ని అంత నమ్మనట్టు. అలాంటి వాళ్ళ దగ్గర చేయకూడదని బెటర్. అంతే కదా బ్రదర్, నువ్వు వాళ్ళే దాన్ని నమ్మలేదనుకో, నువ్వు చేసేది టైం వేస్టే. ఎప్పుడేమవుద్దంటే వాళ్ళు నిన్ను వచ్చి నువ్వు ఏదో ఒకటి దానిలో యాడ్ చేయి అన్నట్టు ఉంటుంది. యాడ్ చేస్తాం, కానీ నేను అదే అంటున్నా, వాళ్ళు నమ్మితే యువర్ దేర్. నేను ఒక్కోసారి అడుగుతాను కూడా డైరెక్టర్లు చేసినప్పుడు, సార్ ఇది అనుకుంటున్నాను అంటే వై మీ అంట, నేనెందుకు అని అంటే అడగాల్సిన అవసరం, కానీ కొద్దిగా అతిగా మాట్లాడినట్టు అవుతుందేమో, అలా కాదు నా ఉద్దేశం. బట్ సార్ నన్నని ఎందుకు అనుకున్నారు ఒకసారి చెప్పండి అని. అంటే సో దట్ నాకేంటంటే వాళ్ళు అది చెప్తే నాకు అర్థం అవుతుంది మీకేం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు సుజిత్ ఉన్నారు కదా సాహోలో సుజిత్ నాతో ఒక మాట చెప్పారు. ఏంటంటే, అన్న ఈ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఉండవు అన్న, మీకు ఎందుకు ఉండవంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరి క్యారెక్టర్స్ని, అందరి డైలాగ్స్ని పెట్టి నేను కథ నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది కదా, అవి అందరూ చాలామంది మాట్లాడాలి. ఓకే, ఇక్కడ నాకు మీరు హీరోయిన్కి ఒక ముళ్ళులా తయారవ్వాలి అంతే. అది మీరు కళ్ళతోటి చాలా చేస్తారు, అంటే మోర్ లైక్ ఒక వెటకారం కానీ ఒక డిస్క్రన్. సో హీఈస్ లైక్, ఐ విల్ వాంట్ యూ బికాస్ ఐ వాంట్ యూ టు డూ దిస్ వితౌట్ మెనీ డైలాగ్స్. అదొక రిక్వైర్మెంట్ అది ఆ పాత్రకి. సో నేను అన్నాను, అయ్యో ఎంత మాట సుజిత్, ప్లీజ్ మీరు ఇవ్వండి నాకు, అంటే ఐ వాంట్ టు డూ ఇట్. అసలే ఫస్ట్ సాహో ఓకే, కానీ అందులోనూ ఇంత క్లారిటీగా ఆయన రిక్వైర్మెంట్ చెప్పారు. నాకు డైలాగ్స్ లేకుండా కమ్యూనికేట్ చేయటం మీరు చాలా బాగా చేస్తారు, అది నాకు తెలుసు. సో ఐ వాంట్ యూ టు బీ దేర్. హౌ విల్ ఐ సే నో టు దాట్? నేను అడుగుతాను ఒక్కోసారి, ఎందుకు నన్ను ఎందుకు పెట్టుకోలేదని కూడా అడుగుతాను. అది కూడా ఉంది. సో ఏం లేదు బ్రో, కుదరలేదు, లేకపోతే నన్ను ఎందుకు పెట్టుకున్నావు అని కూడా అడుగుతాను. ఈ రెండు అడుగుతాను, ఎందుకంటే ఇట్ గివ్స్ మీ అ రీజన్. శంబాలలో ఆయన, సార్ నేను ఎందుకు అన్నా, సార్ నాకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి మీవి, అవి చాలా ఎన్హాన్స్ చేస్తాయి నేను అనుకునే దానికి. ఓకే, సో సరే అయితే ఓకే, ఇందులో 2 ఫైట్లు ఉన్నాయి. నేను ఫైట్ల దగ్గర కొద్దిగా జాగ్రత్త పడండి, ఎందుకంటే దెబ్బలు తినేసున్నావు, తినే టైప్ కదా, కొట్టే టైప్ కాదు కదా. సో అబ్బా ఇప్పుడు నేను తినాలా అనే టైప్లో అనుకున్నాను, కానీ మీరే కొడతారు అంటారు. కొట్టడం గురించి కాదు, సేఫ్టీ ఏంటి, యాక్షన్ సీక్వెన్స్ ఎలా చేస్తారు, మీరు జాగ్రత్త పడతారా లేదా అనేది. ఎప్పుడైనా ఒక సపోర్టింగ్ యాక్టర్కి సేఫ్టీ అనేది కొద్దిగా ఎంత లేదన్నా గేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే బై డిజైన్. ఓకే, సో మనకు కొన్ని భయాలు కూడా ఉంటాయి, అది వాళ్ళ ప్రమేయం కాదు, మనకి కొన్ని భయాలు ఉంటాయి, ఎందుకుంటుగానే అనే టైప్లో. సో నేను కనుక్కుంటే ఆయన అన్నారు, మీకు ఫైట్ నచ్చితేనే చేద్దాం, అంటే ఫైట్ పక్కా కావాలి, మీరు రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది మీకు నచ్చితేనే చేద్దురు కానీ అని.
సో ఫైట్ చూపించారు నాకు, ఏది ఒక ఫైట్ అయితే చూపించారు. రాజ్ కుమార్ మంచిగా నీట్గా ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ చేసేసి మొత్తం డూప్స్ తోటి అన్నీ చేసేసి నేను వెళ్ళి చూశాను, వీడియో చూపించారు, సూపర్ అన్న. నాకు ప్రిపరేషన్ టైం దొరికింది అప్పుడు, సో ప్రిపేర్ అయ్యాం, అంత సింపుల్ అది. సో బట్ దెన్ నేను అనే పాయింట్ అంటే ఆయన మీరే కావాలి లేకపోతే మిమ్మల్ని పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అనడానికి మనకి ఆటోమేటిక్గా ఒక ధైర్యం వస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆయన నేను కావాలని అడుగుతున్నారంటే మనం గట్టిగా చేయాలనే నమ్మకం. సో అదే ఒక మీరు ఇందాక చెప్పినట్టు కాస్ట్ వల్లనో ఇంకో వాళ్ళనో ఒక 100 రీజన్స్ ఉండొచ్చు. ఆ 100 రీజన్లు ఏ ఒక్క రీజన్కి నేను కాదు నువ్వు కాదు నాకు ఇంకోటిగా ఎక్సెప్ట్ క్రియేటివిటీ. నాకంటే అతను బాగా చేస్తాడు, పండుతుంది, ఆ క్యారెక్టర్ లుక్ బాగుంటుంది అనుకుని చేస్తే సూపర్, అలానే చేయాలి కూడా. లేదంటే ఇంకేవో వేరే వెతుక్కుని నేను మారుస్తున్నా అంటే అది నీ ప్రాబ్లం. అలాంటివి చేయకపోతేనే బెటర్. ఓకే, ఎందుకంటే సగం అయిపోద్ది. చీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సగం నమ్మకం లేదు, ఏదో పెట్టుకున్నాడు, అవి చాలా చిరాకు ఉంటాయి, నాకే చిరాకు ఉంటాయి. అబ్బా ఎందుకురా అన్న టైప్లో ఉంటే ఉండొచ్చు అది సిచ్యువేషన్. యాక్చువల్లీ ఇప్పుడు అది కూడా ఏదో సూపర్ పవర్స్ వచ్చినట్టు సూపర్ మ్యాన్ సూపర్ హీరోస్ ఉంటారు కదా, ఆ రేంజ్ లో ఫైట్ ఉంటుంది కళ్ళు తాగి కాంపౌండ్ లో. అందరూ ఊర్లో వాళ్ళు కళ్ళు తాగడం వల్ల వచ్చిందా పవర్ అనుకుంటారేమో. అంటే బేసిక్ గా వాడు కోపిష్టి అనేది చేశారు కదా, 1000 రెట్లు కోపం ఉంటే ఎలా ఉంటది? 1000 రెట్లు కోపం ఉంటే మనిషి ఎగురుతాడా? నాకు అది ఎస్పెషలీ వెనక్కి తిరిగి పాక్కుంటూ వస్తాను కదా, నాకు పూనకమే, ఈయన చీరేద్దాం అన్నట్టు వెళ్ళిపోయింది. లిటరలీ మజా వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ బేసికలీ. సో నేను రాజ్ కుమార్ గారికి చెప్పాను, సార్ చాలా థ్యాంక్స్ అండి, భలే మజా వచ్చింది నాకు. ఇంత మంచి ఫైట్ మిగతా వాటిలో కూడా ఫైట్లు చేసాం కానీ ఇంత మంచి ఫైట్ అయితే నాకు ఎవరు ఇవ్వలేదు, చాలా థ్యాంక్స్ అంటే, సార్ బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది సార్, ఓ సైక్ అనేది ఒకటి ఉంటుంది, మీరు చేశారు అది మాకు నచ్చింది, మేము మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు మీకు ఎట్లా కావాలంటే అంటే సేఫ్టీ వైజ్గా అది ఇది అన్నీ చూసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు, నేను సో మజా వచ్చింది. అండ్ మళ్ళీ ఎక్కువ రోజులు చేయలేదు, అది 1 డేనే, 1 నైట్ ఓకే వెళ్ళిపోవటమే అంతే. దాట్ ప్రిపరేషన్ ఉండే పవర్ అది. క్లారిటీ మనం మాటల్లో అయిపోయింది అనుకోండి సార్, చేతల్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది నేను చాలా నమ్ముతాను నేను అది. అందుకే అడుగుతా, ఏంట్రా ఎందుకు కావాలి నేను అని, లేకపోతే ఏంటి భయ ఎందుకు కావాలి, ఏంటి సార్ ఎందుకు కావాలి, 3 అడుగుతాను. అలాగే నేను డెలివరీ చేస్తా. ఒక్కోసారి ఇప్పుడు నాకు అలాని తిడతారు కూడా, డైరెక్టర్లు తిడతారు అప్పుడప్పుడు, నేను కొద్దిగా అటు ఇటు అయ్యాను అనుకోండి, ఏమైంది ఎందుకు చేయట్లేదు అప్పుడు టక్ మంది అవుతుంది నాకు అది. అంటే పొరపాటున ఒకసారి మనం పక్కెళ్ళిపోతాం కదా, గాడి తప్పినట్టు ఫీల్ అవుతాం కదా, అబ్బే కాతే అది చాలా ఇంపార్టెంట్ అది. సో టిల్ డేట్ అంటే ఇది మంచి విషయం అయినా కూడా మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేసినట్టు అడుగుతున్నాం, టిల్ డేట్ మీ మీద ఒక్క కాంట్రవర్సీ కూడా లేకపోవడానికి కారణం ఎందుకే? నేను కాంట్రవర్సీలో నేను దూరే రకం కాదు బ్రో. అంటే ఐఎమ్ నాట్, నేను ఒక మాట చెప్తా, మామూలుగా నా కాలేజ్ లైఫ్లో నేను ఎవరిని ఒక్కరి మీద కూడా కామెంట్ చేయలేదు బ్రో. వెన్నెలలో ఆ రోల్ వచ్చింది కానీ నా రోల్ చూసి మా వాళ్ళే షాక్ అయ్యారు, ఈడేంటి ఇలా చేస్తున్నాడు. సో ఐమ్ ఓకే. నాకు ఐ థింక్ ఐ ట్రై యాజ్ మచ్ టు బీ ఇన్ మై గేమ్ విచ్ ఇస్ యాక్టింగ్. సో ఐ డోంట్ వాంట్ టు, నేను గాసిప్లు కూడా పెద్ద ఎంటర్టైన్ చేయను బ్రదర్. పెద్ద నేనేమి ఎప్పుడైనా ఎవరైనా గాసిప్ మాట్లాడారంటే అవునా అని చెప్పి పుస్తకాన్ని వెళ్ళిపోతా తప్ప, అంటే వెళ్ళిపోవడం అంటే లైట్ తీసుకుంటా. ఐ విల్ నాట్ కంటిన్యూ ది కాన్వర్జేషన్. అదైతే ఉంది. సో ఓకే, నో కాంట్రవర్సీ ఇస్ గుడ్ బ్రదర్. సో వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ సార్? అంటే ఇప్పుడు టిల్ డేట్ ఇది నా సక్సెస్ అని మీరు దేని గురించి చెప్తారు? ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్, దట్ ఈస్ అ వెరీ గుడ్ పొజిషన్.